హలో ఎవ్రీవన్. లాస్ట్ వీక్ ఒక జర్మ్ షో, పర్ల్ షో లాగా, జ్యువెలరీ షో లాగా వెళ్ళానండి. మా ఏరియాలోనే ఉందన్నమాట. ఇది ఒక వచ్చి పాస్ అనమాట. ఇలా లోపలికి వచ్చేసరికి పాస్ మన డీటెయిల్స్ ఇచ్చేసి ఎంట్రీ చూపిస్తే అప్పుడు మనకి ఫ్రీగానే లోపలికి అలౌ చేస్తారు. ఇవి వచ్చి స్టాల్స్ అనమాట. పర్ల్స్, జెమ్స్ అండ్ రాళ్ళు, కెంపులు అన్నీ రిలేటెడ్వి పెట్టారు. జ్యువెలరీ అండ్ ఇండియన్ ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అలాగా. నేను ఒకటైతే ఇండియన్ జ్యువెలరీ షాప్లో బాగా షాప్ చేశానండి. చూసారా ఎంత బాగుందో. అండ్ వీళ్ళు కుర్తీస్ అవి కూడా పెట్టారు. వాళ్ళ ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ తర్వాత నేను తీసుకుని మీకు తర్వాత నా ఇన్స్టా ఐడిలో పెడతాను. చాలా బాగున్నాయి అనమాట. అండ్ పిల్లలకి రిలేటెడ్గా క్లిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇది చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. నేను అసలు ఎప్పుడు ఇంత కలర్ఫుల్గా ఇండియాలో అయితే ఎప్పుడు చూడలేదండి. అసలు A to Z అసలు ఏం దొరకదు అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. భలే అసలు ఇన్ని చూస్తే అసలు వెళ్ళిన ప్రతి స్టాల్లోనూ అన్నీ కొనాలనిపించింది. కొంచెం రేట్లు అయితే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ పర్ల్స్, రాళ్ళు అవి మళ్ళీ ఒరిజినలా కాదా ఎందుకులే అని చెప్పి నేను అంతగా తీసుకోలేదు. ఇవి చూడండి పూసలు అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. చాలామంది వచ్చారనమాట. చాలా షాప్ చేశారు. నేను కూడా ఇండియన్ స్టోర్ అని చెప్పాను కదా, దానిలో తీసుకున్నాను కొన్ని. దానిలో ఏంటంటే ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, పిల్లలకి బ్యాంగిల్స్ అలాగా, మళ్ళీ ఈ బ్రేస్లెట్స్ అలాంటివి తీసుకున్నాను. ఇది చూడండి అసలు ఏదో సీషోర్లో నుంచి ఎత్తుకొచ్చేసినట్టు ఉంది కదా, అలా ఉన్నాయి ఈ రాళ్ళన్నీ. భలే ఉందని చెప్పి షూట్ చేశాను మీకోసం. అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఏం లేవు, కానీ అదొక చాక్లెట్ స్టాల్ ఒకటి పెట్టారండి. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా మేము వెళ్ళింది లాస్ట్ డే అనమాట. నెక్స్ట్ టైం కనుక ఇది పెడితే మా ఏరియాలో తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మీ ఏరియాలో కనుక ఏదన్నా ఇలాంటి జర్మ్ షో ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి. భలే కలెక్షన్స్ ఉంటున్నాయి వాళ్ళ దగ్గర. అండ్ లాస్ట్గా ఒకటి నేను తీసుకున్నానండి, ఒక హారం టైప్లో. అదేంటంటే డబల్ లాగా అనమాట. ఇలా పెద్దగా ఒక సింగిల్గా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగ మధ్యలో సపరేటర్లా ఉంటుంది, అది తీసేసి సింగిల్గా కూడా వేసుకోవచ్చు అనమాట చిన్నగా. భలే అనిపించింది ఇది, నాకు భలే నచ్చింది. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి మీ ఏరియాలో ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.